ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా మన మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా, అదేవిధంగా మన రామచంద్రన్న గారికి, అదేవిధంగా మా 6 మండలాల నుంచి వచ్చిన కన్వీనర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అందరూ, మా మండల నాయకులు అందరూ, 6 మండల నాయకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ నాయుడు చాలా రోజుల నుంచి ఆయన, ఎందుకంటే ఆయన ఒక అమ్మాయిని మన లీలలు, ఆయన శృంగార లీలలు, రాసలీలతో పట్టబడినా కానీ ఆయనగా టీటీటీ చైర్మన్గా పవిత్రమైన ప్రపంచ దేశాలకి ప్రఖ్యాతిగాంచిన మన తిరుపతి దేవస్థానము, ఆయన ఇంతకుముందే ఈ చంద్రబాబు నాయుడు ఆ పవిత్రమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇంతకుముందే లడ్డుని జంతు కొవ్వు కలిపిందనే ఒక అపశుభ పాలు చేసినాడు మన రాష్ట్రాన్ని. అదేవిధంగా ఈరోజు బిఆర్ నాయుడు ఆయన ఇంత మొత్తం రాష్ట్రం అంతా చూస్తున్నారు, మన రాష్ట్రమే కాదు ఇండియా అంతా చూస్తుంది ఆయన రాసలీలలు. అలాంటి వ్యక్తిని రాజీనామా చేయాలి, టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని, ఆయన బర్తరఫ్ చేయాలని, ఆయన తొలగించాలని ఎంతమంది ఆయనకు చెప్పినా కానీ ఆయన కుల వివక్షతో వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వారని ఈరోజు ఆయన్ని వెంటేసుకొని తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తూ ఇంత దుర్మార్గంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏమో జంతు కోవలు కలిసిపోయిందేమో అనే విధంగా ఆయన సనాతన ధర్మాన్ని కావు ఎర్రబట్టలు వేసుకొని, జుల్పాలు వేసుకొని మెటుకులు కడిగినారు. ఈరోజు ఎక్కడ పోయినావయ్యా పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని అడుగుతున్నాము, ఈ సనాతన ధర్మం ఎక్కడ పోయింది? ఇంత పవిత్రమైన తిరుపతి దేవస్థానం ఎంతోమంది మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుంటే మీరు రాసలీలని రోజుకొక అమ్మాయి ఎక్కడ చూసినా రాష్ట్రమంతా మన అక్కా చెల్లెమ్మలకి అస్సలు ఎక్కడ రక్షణ లేకుండా పోయింది. ఎక్కడ ఒక జనసేన ఎమ్మెల్యే కాదు, టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యేలు, మొత్తం అందరూ ఎమ్మెల్యేలు, కానీ అందరూ ఎమ్మెల్యేలు ఇలాంటి వ్యక్తులు పాల్పడుతుంటే ఈ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తులు వెనక్కి నేను తొలగిస్తాననే విధంగా చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్తాడు, కానీ మాటలూరికే కానీ తప్ప ఆయన చేతిలో ఏం లేదు. మళ్ళీ ఎందుకు ఏదపడుతున్నాడో వాళ్ళకి మనకు అర్థం కాదు. ఎంతమంది అక్క చెల్లెళ్ళు గోడు పోసుకున్నా, పబ్లిక్ మీటింగ్లో వచ్చి చెప్పినా, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఎందుకో శాశ్వతంగా ఆ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారనుకున్నది ఈ పోలీస్ డిపార్ట్మెంటు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లా అండ్ ఆర్డర్ పక్కన పెట్టి ఆ నాయకులు చెప్పిందే చేసుకుంటూ ఉండారు. ఈరోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటే చెప్తున్నాం, ఏదన్నా లా అండ్ ఆర్డర్ పాటించాలని విధంగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వ్యవస్థ మట్టిలో కలిసిపోయింది మన ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడో వెనుకబడిపోయినా మనం ఈసారి ఈ ఆంధ్రప్రదేశ్లో నా లా అండ్ ఆర్డరు ఈ కుల వివక్షతో ఈ చంద్రబాబు నాయుడు బిఆర్ నాయుడిని ఖచ్చితంగా వెనకనే ఆయన బర్తరఫ్ చేయాలనే విధంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మీరు ఆ టీడీ చైర్మన్ని బర్తరఫ్ చేసేంత వరకు మేము ధర్నాలు చేస్తుంటాము, మీడియా ముందు చెప్తుంటాము, మీ కూటమికి వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాం. ఎందుకంటే జనాలకు కొంతమందికి తెలియదు కాబట్టే మేము ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఆయన్ని బర్తరఫ్ చేయాలనే విధంగా టీడీ చైర్మన్ని బర్తరఫ్ చేయాలని మీ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ కానీ, ఈ లోకేష్ గారు కానీ మిమ్మల్ని కోరుకుంటున్నది ఒకటే, మేము తిరుపతి దేవస్థానం పవిత్రను కాపాడాలనే విధంగా ఇంకొకసారి కోరుకుంటూ ఈ మీడియా మిత్రులకి అందరికీ ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.